అందరికీ నమస్కారం. ఇప్పటి కాలంలో చిన్న వ్యాపారం మరియు ఉద్యోగం, కుటుంబ అవసరాలు ఇలా చాలా కారణాల వల్ల చాలామంది అప్పులు చేస్తారు. అప్పు చేయడం సులభం, కానీ వాటి నుంచి బయటపడడం చాలా కష్టం. ఈరోజు మనం అప్పుల నుండి బయటపడే 5 ముఖ్యమైన స్టెప్స్ గురించి తెలుసుకుందాం. స్టెప్ 1, అప్పుల జాబితా తయారు చేయండి. ముందుగా మీ దగ్గర ఎంత అప్పు ఉందో క్లియర్గా రాసుకోండి. ఏ బ్యాంకుకు ఎంత అప్పు ఉంది, ఏ వ్యక్తికి ఎంత మొత్తం ఇవ్వాలి, ఎలాంటి వడ్డీ అనేది కూడా రాసుకోండి. అప్పుల పరిస్థితి స్పష్టంగా తెలిసే వరకు మీరు సరిగ్గా ప్లాన్ చేయలేరు. నెంబర్ 2, అవసరం లేని ఖర్చులను ఆపండి. బయట తినడం, లగ్జరీ షాపింగ్, అనవసర ట్రావెల్ వీటిని తగ్గించాలి. ప్రతి నెల ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకొని దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండండి. కాస్త కష్టపడితేనే అప్పుల నుంచి బయటపడగలుగుతాం అని మనసులో నిశ్చయంతో ఉండాలి. నెంబర్ 3, ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు ముందుగా క్లియర్ చేయండి. దాంట్లో ఉదాహరణకి బంగారం లోన్, క్రెడిట్ కార్డ్ బాకీలు, మైక్రో ఫైనాన్స్ లాంటి వాటి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మొదటగా క్లియర్ చేయండి. మిగతా తక్కువ వడ్డీ లోన్స్ని తరువాత చెల్లించుకోవచ్చు. నెంబర్ 4, అదనపు ఆదాయం సంపాదించండి. ఒక సైడ్ జాబ్ లేదా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్, ట్యూషన్స్, హోమ్ ఫుడ్ బిజినెస్ లాంటి వాటితో అదనపు ఆదాయం పొందండి. వచ్చిన అదనపు డబ్బు మొత్తం అప్పు తీర్చడానికే వాడండి మరియు ఇతర ఏ జల్సాలకు వాడకండి. నెంబర్ 5, అప్పు రీషెడ్యూల్ చేయండి. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలతో మాట్లాడి ఈఎంఐని తగ్గించుకునే అవకాశం అడగండి. ఒకసారి ఎక్కువ ప్రెజర్ కాకుండా చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్గా చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. కొన్నిసార్లు బ్యాంకులు వడ్డీని తగ్గించి రీషెడ్యూల్ కూడా చేస్తాయి. నెంబర్ 6, పొదుపు అలవాటు చేసుకోండి. అప్పులు తీర్చుకుంటూనే చిన్న మొత్తంలో అయినా సేవ్ చేయాలి. పొదుపు లేకపోతే మళ్ళీ ఎమర్జెన్సీలో అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల ఆదాయంలో కనీసం 10% సైడ్గా పెట్టండి. అప్పులు జీవితంలో ఒక భారంలా ఉంటాయి, కానీ సరైన ప్రణాళిక, సరైన క్రమశిక్షణ, కాస్త కష్టపడే మనసుంటే అప్పుల నుంచి బయటపడడం చాలా సాధ్యం. ముందుగా మన ఖర్చులను నియంత్రించుకోవాలి, అదనపు ఆదాయం పొందాలి, ముఖ్యంగా అప్పులపై అవగాహన కలిగి ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫైనాన్స్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.